హై అండ్ లో మోడల్లో వచ్చిన ఈ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ సింపుల్ గా అయితే చూపిస్తాను ఈ వీడియోలోని. ఈ వీడియో మొత్తం కూడా నేను 5 to 12 ఇయర్స్ పిల్లలకి ఏ సైజ్ వరకైనా సరే కట్ చేసుకునే విధంగా చూపిస్తాను. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఏ సైజ్ వరకైనా సరే కట్ చేసుకోవచ్చు మీరు. ఈ క్రాప్ టాప్ కి 2.5 మీటర్స్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అలానే బాటమ్ లో వచ్చిన స్కర్ట్ కి కూడా 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ క్రాప్ టాప్ లైనింగ్ కట్ చేసుకుందాం. దానికోసం ఇలా క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీ పిల్లల ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీ పిల్లల ఫుల్ షోల్డర్ ఎలా తెలుసుకోవాలంటే పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మీ పిల్లల షోల్డర్ ఎండింగ్ పాయింట్ నుండి బోన్ టు బోన్ అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి మనకి ఎంత అయితే మెజర్మెంట్ వచ్చిందో దాన్ని డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 డివైడెడ్ బై 2 చేస్తే 6.5 వచ్చింది. ఇక్కడ 6.5 కి అయితే మార్క్ చేసుకుని షోల్డర్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ ఏ సైజ్ వారికి ఎంత మార్క్ చేసుకోవాలనేది నేను సైడ్ ఇస్తాను చూడండి. నేను 0.75 అయితే మార్క్ చేశాను. నెక్స్ట్ నెక్ విడ్త్ ఏ సైజ్ వారికి ఎంత మార్క్ చేసుకోవాలనేది చిన్న ఫార్ములా చూపిస్తాను. దానికోసం మనము నెక్ రౌండ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మన పిల్లల నెక్ చుట్టూ ఎంత అయితే వచ్చిందో దాన్ని డివైడెడ్ బై 5 చేసి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సైజ్ వరకు అయినా సరే నెక్ విడ్త్ ఇలాగనే మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ నాకు 11 ఇంచ్ వచ్చింది. సో 11 డివైడెడ్ బై 5 చేస్తే నాకు 2.2 వచ్చింది. సో నేను 2.25 అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ ఇంకా షోల్డర్ డౌన్ మార్క్ కలుపుతూ ఒక క్రాస్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఆర్మోల్ కోసం చెస్ట్ లైన్ మనము ఏ సైజ్ వరకైనా సరే మార్క్ చేసుకునే విధంగా చిన్న ఫార్ములా చూపిస్తాను. మన పిల్లల చెస్ట్ ఎంత అయితే వచ్చిందో డివైడెడ్ బై 6 చేసి ప్లస్ 1.5 చేసుకోవాలి. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1.5 మార్క్ చేసుకుంటే ఏ సైజ్ వరకైనా సరే సరిపోతుంది పిల్లలకి. ఇలా చెస్ట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్ లెంత్ మార్క్ చేసుకుందాం. బాడీ పార్ట్ లెంత్ మార్క్ చేసుకోవడానికి ఇలా మనం షోల్డర్ సెంటర్ కి అయితే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ సెంటర్ నుండి మనము లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. మనం ఎంత అయితే లెంత్ పెట్టాలనుకుంటున్నామో ప్లస్ 1 చేసి మార్క్ చేసుకోవాలి. 12 ఇంచ్ అయితే లెంత్ పెట్టాలనుకుంటున్నాను. ప్లస్ 1 చేసి 13 అయితే మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ అండ్ వేస్ట్ మార్కింగ్ చేసుకుందాము. మీ పిల్లల చెస్ట్ ఎంత అయితే వచ్చిందో డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోండి. అలానే వేస్ట్ కూడా ఎంత అయితే వచ్చిందో డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోండి. మన పిల్లల చెస్ట్ అండ్ వేస్ట్ ని మనం కరెక్ట్ గా మెజర్ చేసుకుంటాం కదా. సో పిల్లల కంఫర్ట్ కోసం మనం ఇక్కడ లూజింగ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ లూజింగ్ కోసం మనం ఇక్కడ ఏ సైజ్ వరకైనా సరే 0.5 ఆర్ 0.75 ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మనం మార్జిన్ ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 0.5 అయితే నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను లూజింగ్. ఇక్కడ నుంచి మనం మార్జిన్ అయితే మార్క్ చేసుకోవాలి. మార్జిన్ సైడ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ అయితే మైనస్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెంటర్ కి మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్ గా అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆర్మోల్ మార్క్ చేసుకుందాము. షోల్డర్ డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి చెస్ట్ లైన్ కి సెంటర్ కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంత మార్క్ చేసుకున్నామో దానికి 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి సెంటర్ లోని. అలానే చెస్ట్ లైన్ పైన కూడా సేమ్ 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. సెంటర్ లో 1/2 ఇంచ్ మైనస్ చేసాం కదా, అది ఫ్రంట్ ఆర్మోల్ వస్తుంది. సో ఇది బ్యాక్ ఆర్మోల్ కోసం స్ట్రైట్ గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. అలానే ఫ్రంట్ ఆర్మోల్ కోసం ఇలా క్రాస్ గా అయితే ఒక లైన్ మార్క్ చేసుకుని మనం ఆర్మోల్ మార్క్ చేసుకోవాలి. ఈ వీడియోని మీరు ఇంతవరకు లైక్ చేయకుండానే చూస్తున్నారా? అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. నెక్స్ట్ నెక్ డీప్ ఏ సైజ్ వరకు ఎంత మార్క్ చేసుకోవాలి అంటే మన నెక్ విడ్త్ ఉంది కదా, నెక్ విడ్త్ కి 0.75 ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి నెక్ విడ్త్ 2 ఇంచ్ వచ్చింది అనుకోండి, ప్లస్ 1 చేసి 3 మార్క్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ నెక్ నేను కొంచెం డీప్ పెట్టాలనుకున్నాను. దానికోసం నేనైతే 4 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్క్వేర్ నెక్ అయితే మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ ఆర్మోల్ నుంచి కట్ చేసుకోవాలి మనం కట్ చేసినప్పుడు. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా విడిగా తీసుకుని మనం ఫ్రంట్ ఆర్మోల్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మోల్ అండ్ ఫ్రంట్ నెక్ ని కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ నెక్ మార్కింగ్ కోసం నేను నెక్ డీప్ బ్యాక్ 3 ఇంచ్ అయితే పెడుతున్నాను. సో సేమ్ ఫ్రంట్ నెక్ విడ్త్ ఎంత అయితే పెట్టామో అంతా పెట్టుకుని నెక్ డీప్ 3 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని
ఇలా రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. నేను డైమండ్ షేప్ అయితే మార్క్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇప్పుడైతే కట్ చేయడం లేదు. నేను స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చూపిస్తాను. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ ని మనం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని బ్యాక్ పార్ట్ పైన పెట్టుకుని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవడమే. సో ఇలా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. హై అండ్ లో మోడల్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చిన్న ఫార్ములా యూజ్ చేసి కట్ చేశాను. అదే ఫార్ములాని మీరు ఏ సైజ్ వరకు అయినా సరే మార్క్ చేసి కట్ చేసుకోవచ్చు. నేను దీన్ని పేపర్ పైన అయితే చూపిస్తాను ఫస్ట్ మీకు. మనకి హై అండ్ లో మోడల్ ఇలా వస్తుంది కదా, అంటే ఒక సైడ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, ఒక సైడ్ లెంత్ తక్కువ ఉంటుంది. హై లెంత్ వచ్చిన దగ్గర ఎంత తీసుకోవాలి, లో లెంత్ వచ్చిన దగ్గర ఎంత తీసుకోవాలి, దీనికోసం మనం చిన్న ఫార్ములా యూజ్ చేద్దాం. ఫస్ట్ మనము బాటమ్ లో స్టిచ్ చేసే స్కర్ట్ లెంత్ ఎంత అనేది మనం మెజర్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ 30 ఇంచ్ వచ్చింది అనుకోండి, మనకి 30 డివైడెడ్ బై 3 చేయండి. 30 డివైడెడ్ బై 3 చేస్తే ఎంత వస్తుంది, మనకి 10 వస్తుంది కదా. ఈ మెజర్మెంట్ ని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే, ఇక్కడ మనకి క్రింది సైడ్ మన స్కర్ట్ కి ఇంకా లేయర్ కి 10 ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే 10 ఇంచ్ గ్యాప్ ఉంటుంది. సో 30 నుంచి 10 ఇంచ్ మైనస్ చేసేస్తే ఇంకా మనకి 20 ఇంచ్ వస్తుంది కదా. సో మనకి హై అండ్ లో మోడల్లో ఎక్కువ లెంత్ ఉన్న సైడ్ మనకి 20 ఇంచ్ వస్తుంది అనమాట. ఇటు సైడ్ మనకి ఇటు సైడ్ ఆపోజిట్ లోని మనకి 10 ఇంచ్ పెట్టుకుంటున్నాం మనము. 30 డివైడెడ్ బై 3 చేసాం కదా, ఎంత వచ్చింది, ఎంత వస్తే అంత మీకు మార్క్ చేసుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రింది ఎంత మైనస్ చేశానో పైన అదే లెంత్ మార్క్ చేసుకున్నాను నేను. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని 2.5 మీటర్ తీసుకున్నాం కదా, అందులో హాఫ్ మీటర్ ని మనం బాడీ పార్ట్ కి యూజ్ చేసాం కదా, మిగిలిన 2 మీటర్స్ కూడా మనము ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. క్లాత్ మొత్తాన్ని కూడాని ఓపెన్స్ అయితే మన వైపు ఉండాలి, ఫోల్డింగ్స్ వచ్చేసరికి ఆపోజిట్ లో ఉండాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. హై అండ్ లో మోడల్ లో మనకి ఒక సైడ్ 20 ఇంచ్ ఒక సైడ్ 10 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఫోల్డింగ్ సైడ్ 20 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి వేస్ట్ వస్తుంది, సో మనం ఇక్కడ వేస్ట్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట ఈ ఫోల్డింగ్ సైడ్. సో అది ఎలా అనేది చూపిస్తాను నేను. ఇప్పుడు మనకి 20 ఇంచ్ లెంత్ వచ్చింది కదా, ఆ లెంత్ ని మీరు ఇక్కడ మెజర్ చేసుకోండి ఫోల్డింగ్ సైడ్. సో మనకి లెంత్ మెజర్ చేసేసుకున్నాము, హై లెంత్ వచ్చేసింది మనకి. సో హై లెంత్ ఎంత వచ్చింది, ఇక్కడ మనము 20 ఇంచ్ లెంత్ మార్క్ చేసేసుకున్నాము. ఇలా మార్క్ చేసిన తర్వాత మీకు పైన ఎంత అయితే వచ్చిందో సేమ్ దాన్ని ఇటువైపు కూడా మార్క్ చేసుకోండి మీరు. ఇది ఎందుకు అంటే మన వేస్ట్ కి నార్మల్ గా అయితే మనకి ఇంత వేస్ట్ ఉండదు, కానీ మనం ఇక్కడ వేస్ట్ ప్రిల్స్ పెడుతున్నాం కదా, దానికోసం ఎక్కువ లెంత్ మనము 20 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, తక్కువ లెంత్ 10 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాము. సో ఇలా 10 ఇంచ్ బయటకి ఒక స్ట్రైట్ గా లైన్ మార్క్ చేయండి, రెండు వైపులా కూడా మార్క్ చేసుకుని ఈ 2 మార్కింగ్స్ కలుపుతూ ఒక షేప్ అయితే మార్క్ చేసుకోండి, అంబ్రెల్లా షేప్. ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవడమే. హై అండ్ లో మోడల్ వస్తుంది మనకి. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎంత సింపుల్ గా చేశానో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం నా తిప్పలు అన్ని కాదు. నేను చెప్పింది మీకు పూర్తిగా అర్థమైంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, లేదు అంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పటి వరకు శాంపిల్ చూసారు కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేశాను అనేది చూపిస్తాను. ఓపెన్స్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఉండాలి. సో ఆపోజిట్ లో మనకి 20 ఇంచ్ వచ్చింది కదా, అది మనం ఆపోజిట్ లో మార్క్ చేసుకోవాలి. మీకు 20 వస్తే 20, 25 వస్తే 25 ఇలా మార్క్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు పైన ఎంత లెంత్ అయితే వచ్చిందో అంతా కూడా మీరు వేస్ట్ కి మార్క్ చేసేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఫ్లేర్ ఎక్కువ వచ్చి కుర్చీలు కూడా మనకి ఎక్కువ వస్తాయన్నమాట బాడీ పార్ట్ కి. సో ఈ విధంగా అయితే వేస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. హై అండ్ లో మోడల్ లోని మనము ఎక్కువ లెంత్ ఉన్నది ఆపోజిట్ లో మార్క్ చేసుకున్నాం కదా, తక్కువ లెంత్ ఉన్నది మనం ఇటు సైడ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్రిందికి ఒక 10 ఇంచ్ వరకు ఒక స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి. అలానే మనకి ఆపోజిట్ లో ఫోల్డింగ్ సైడ్ కూడా 10 ఇంచ్ స్ట్రైట్ గా మార్క్ చేసుకుని ఇలా షేప్ అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో నుండి 1% అయినా సరే ఏదైనా నేర్చుకున్నారని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ మార్క్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ మార్కింగ్ కోసం క్రింది సైడ్ 2.5 ఇంచ్ విడ్త్ పెట్టుకున్నాను, లెంత్ వచ్చేసరికి 3 ఇంచ్ పెట్టాను. సో ఇలాగా క్రాస్ గా చిన్న డైమండ్ షేప్ మార్క్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ కోసం మనం ఆర్మోల్ అయితే ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్ కి 1/2 ఇంచ్ క్రింది నుంచి మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ కి లైనింగ్ యూజ్ చేయడం లేదు, సో నేను డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే
డ్రాఫ్టింగ్ చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి క్లాత్ ని ఫస్ట్. నెక్స్ట్ మనము స్ట్రైట్ గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం లెంత్ మార్క్ చేసుకోవాలి. నేను 3/4 లెంత్ పెట్టాలనుకున్నాను. దానికోసం అని చెప్పేసి నేను లెంత్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను. 11 ఇంచ్ లెంత్ అయితే తీసుకున్నాను. సో లెంత్ మార్క్ చేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్ డౌన్ నేను 3 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. 3 ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. క్రింది సైడ్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ప్లస్ మార్జిన్ కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత అయితే వచ్చిందో అంతా మార్క్ చేసుకోండి మీరు. స్లీవ్ డౌన్ లైన్ పైన 8 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా క్రాస్ గా అయితే లైన్ మార్క్ చేసుకోండి. సో ఇలా క్రాస్ గా మార్క్ చేసుకుని సెంటర్ కి అయితే మార్క్ చేసుకోండి. సెంటర్ లోని 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలానే క్రింది కూడా 1/4 ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ కోసం ఫోల్డింగ్ సైడ్ 1 ఇంచ్ అండ్ 1/2 ఇంచ్ కూడా మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఫ్రంట్ ఆర్మోల్ బ్యాక్ ఆర్మోల్ ఎలా మార్క్ చేయాలో చూద్దాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ ఆర్మోల్ అయితే మార్క్ చేసుకోండి ఫస్ట్. సో ఈ విధంగా నెక్స్ట్ మనం ఇదే విధంగా ఫ్రంట్ ఆర్మోల్ కూడా మార్క్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రంట్ ఆర్మోల్ కూడా ఇదే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ మెజర్ చేసుకున్నాం కదా. బ్యాక్ ఆర్మోల్ నాకు 7 ఇంచ్ వచ్చింది. సో నేను 7 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. అదే విధంగా ఫ్రంట్ ఆర్మోల్ నాకు 7.5 వచ్చింది. నేను 7.5 మార్క్ చేసుకున్నాను. 2 మార్కింగ్స్ కి మనం సెంటర్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇదే మన మెయిన్ పాయింట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే మనము మార్క్ చేసుకోవాలి. మనము మార్జిన్ కూడా లోపలే మెజర్ చేసుకున్నాం కదా మెజర్ చేసినప్పుడు. సో మనం మార్జిన్ కూడా లోపలే ఉంటుందన్నమాట. మనం బయట మార్జిన్ మార్క్ చేయాల్సిన లేదు. సో ఈ విధంగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము బ్యాక్ ఆర్మోల్ నుంచి కట్ చేసుకుని ఓపెన్ చేసి ఫ్రంట్ ఆర్మోల్ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. హై అండ్ లో మోడల్ కట్ చేసినప్పుడు మనకి వేస్ట్ దగ్గర పీస్ ఉంటుంది కదా. ఇదైతే వేస్ట్ పీస్ అన్నమాట. ఆ వేస్ట్ దగ్గర పీస్ నేను హ్యాండ్స్ కి కుచ్చులు అయితే పెట్టాలనుకుంటున్నాను బెల్ స్లీవ్స్ లాగా. సో దానికోసం నేను లెంత్ వచ్చేసి 5 ఇంచ్ ప్లస్ 1 6 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవడమే. నెక్స్ట్ టాప్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వచ్చేసరికి క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టుకుని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుని కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ పెట్టుకుని రివర్స్ చేసుకోవడమే బ్యాక్ నెక్. ఇలా రివర్స్ చేసి మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పైన. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసి రివర్స్ చేసామో అలానే నేను ఫ్రంట్ కూడా స్టిచ్ చేశాను. నెక్ స్టిచ్ చేసిన తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ని జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితేనే మనము కుచ్చుల కోసం కట్ చేసుకున్నాం కదా. దాన్ని అయితే ఈ విధంగా అయితే కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనకి. సో ఈ విధంగా నా వీడియోలోనే మీరు ఇంతవరకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలానే ఇంతవరకు లైక్ చేయకుండానే చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. ఇలా కుచ్చులు వేసుకున్న తర్వాత పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ మనము హ్యాండ్ అయితే జాయిన్ చేసుకుందాము. హ్యాండ్ జాయిన్ చేయడం కోసం స్లీవ్ కి సెంటర్ కి అయితే టక్ పెట్టుకోండి. సో మనకి ఫ్రంట్ ఆర్మోల్ బ్యాక్ ఆర్మోల్ కట్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ ఆర్మోల్ ఫ్రంట్ కి వచ్చేలాగా బ్యాక్ ఆర్మోల్ బ్యాక్ వచ్చేలాగా అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక వైపు మనం సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ తో ఈ విధంగా నేను సైడ్ జాయింట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా సైడ్ జాయింట్ చేసుకోవాలి ఒక వైపు మనము. నెక్స్ట్ మనము ఫ్రిల్స్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఫస్ట్ బాడీ పార్ట్ ని మనము ఈ విధంగా ఇటు సైడ్ 1 ఇంచ్ స్టిచ్ చేసుకున్నాం కదా మార్జిన్. సో ఇటువైపు కూడా 1 ఇంచ్ మార్జిన్ వదిలేసి
సెంటర్ కి అయితే టక్ పెట్టుకోవాలి. రెండు వైపులా ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి కూడా సెంటర్ కి అయితే టక్ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి టక్ పెట్టుకున్నాం కదా, అలానే మార్జిన్ దగ్గర కూడా మీరు టక్ పెట్టుకోండి. అంటే అది కూడా ఒక టక్ లాగా వస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఎన్ని టక్స్ వచ్చాయి, 3 టక్స్ వచ్చాయి కదా, అదే విధంగా మనము కుచ్చుల కోసం ఏదైతే స్టిచ్ చేస్తున్నామో దానికోసం కూడా మనము టక్స్ అయితే పెట్టుకోవాలి. 3 టక్స్ అయితే పెట్టుకోవాలి. సో నేను సెంటర్ కి ఇక్కడ ఒక టక్ పెట్టాను. సో ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, 4 ఫోల్డింగ్స్. సో దానికోసం ఇక్కడ 2 టక్స్ వస్తాయి. సో మనకి మొత్తం 3 టక్స్ వస్తాయి. సో మనకి బాడీ పార్ట్ కున్న 3 టక్స్, అలానే ఈ కుచ్చులకున్న 3 టక్స్ కూడా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ మనము 1 ఇంచ్ గ్యాప్ వదిలేసుకుని అక్కడ వరకు అయితే నార్మల్ గా స్టిచ్ వేసుకుని అక్కడి నుంచి అయితే కుచ్చులు పెట్టుకోవాలి. బాడీ పార్ట్ కి పెట్టిన టక్స్ ఇంకాని కుచ్చుల పార్ట్ కి పెట్టిన టక్స్ మ్యాచ్ అయ్యేలా మనం కుచ్చులు అయితే వేసుకోవాలి. సో మనకి ఫస్ట్ టక్ ఇలా మ్యాచ్ అయ్యేలాగా పిన్స్ అయితే పెట్టేసుకుని మనము కుచ్చులు పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడు స్టిచ్ చేసినా సరే ఇలానే స్టిచ్ చేస్తాను. చాలా సింపుల్ గా ఉంటుంది ఇది. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే కుట్టడం, ఇప్పడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఈ విధంగా పిన్స్ పెట్టుకుని కుచ్చులు పెట్టుకుని స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు నేను ఇక్కడ థ్రెడ్స్ అయితే చేశానన్నమాట. పిల్లలకి మనం ఏది స్టిచ్ చేసినా సరే కొంచెం లూజ్ గా స్టిచ్ చేసుకుంటాం కదా, తాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. సో నేను తాళ్ళు కూడా బ్యాక్ సైడ్ తాళ్ళు వచ్చేలా అయితే స్టిచ్ చేశాను. కుచ్చుల పాటుకి ఇంకా హ్యాండ్స్ కి కూడా జిగ్ జాగ్ అయితే చేయించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.